ఒక పచ్చని అడవికి దగ్గరగా ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చిట్టి అనే చిన్న అమ్మాయి ఉండేది. చిట్టికి నవ్వు అంటే చాలా ఇష్టం. కాని ఆ రోజు ఆమె కళ్లలో నవ్వు లేదు. అమ్మ ఇంట్లో అన్నం లేక చిట్టి ఆకలితో బయటకు వచ్చింది. అడవిలో పూలు చూసి కాసేపు మరిచిపోయింది. కాని చూస్తుండగానే దారి తప్పిపోయింది. చీకటి పడుతోంది. పక్షుల శబ్దాలు. చిట్టి భయంతో ఏడవడం మొదలుపెట్టింది. అమ్మా అని మెల్లగా పిలిచింది. అప్పుడే పెద్ద శబ్దం. ధం ధం. చిట్టి భయపడి కూర్చుంది. కాని అక్కడికి వచ్చినది ఒక పెద్ద ఏనుగు. దాని కళ్లలో కోపం లేదు, కరుణ ఉంది. ఏనుగు చిట్టి దగ్గరకు వచ్చి తన తొండంతో ఒక అరటిపండు ఇచ్చింది. చిట్టి ఆకలితో ఉన్న కడుపుతో ఆ అరటిపండును తిన్నది. ఆమె కళ్లల్లో మళ్లీ చిరునవ్వు మెరిసింది. నన్ను అమ్మ దగ్గరకు తీసుకెళ్తావా అని అడిగింది చిట్టి. ఏనుగు మెల్లగా తల ఊపింది. చిట్టిని తనమీద కూర్చోబెట్టుకుని అడవిలో నడిచింది. చీకటి అడవి దాటాక వెలుగు కనిపించింది. అది చిట్టి గ్రామం. అమ్మ చిట్టిని చూసి గట్టిగా కౌగిలించుకుంది. చిట్టి ఏనుగును చూసి చెప్పింది, నువ్వు మాట్లాడలేవు, కాని నా బాధ అర్థం చేసుకున్నావు. ఏనుగు తన తొండాన్ని ఊపి నెమ్మదిగా అడవిలోకి వెళ్ళిపోయింది. చిట్టి కళ్లల్లో నీళ్లు, కాని హృదయంలో ఆనందం.